మనశంకర వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. 24 గంటల్లో ఆ ట్రైలర్కి 25 మిలియన్ల వ్యూస్, డిజిటల్ వ్యూస్ వచ్చినాయి. చిరంజీవి గారికి ఒక సర్జరీ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ నొప్పితోనే ఇన్ని రోజులు షూటింగ్ చేశారని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. బట్ ఇప్పుడు అందరూ డిస్కషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఇంటికి వస్తారా లేదా అని చెప్పి మాట్లాడతారు. సార్, నిన్న మనశంకర వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ అలాగే ఇంకొకటి కూడా వింటున్నాం సార్, చిరంజీవి గారికి ఒక సర్జరీ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా సర్జరీ అయిందా? ఒకవేళ అయితే ఏం సర్జరీ అయింది సార్? సరే, 2 క్వశ్చన్లు అడిగా. ఫస్ట్ ముందు సెకండ్ దానికి ఆన్సర్ చేద్దాం. కంగారు పడతారు అందరూ ఫ్యాన్స్. అవును. చిరంజీవి గారికి సర్జరీ అయింది అన్న మాట అయితే వాస్తవం. అది 2 వారాల క్రితం అయింది. అది 2 ఇబ్బందులు, స్పైన్కి సంబంధించిన చిన్న పెయిన్ ప్లస్ కాలికి సంబంధించిన ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఉన్నటువంటి నొప్పి ఒకటి ఉంది అని చెప్పేసి ఆ నొప్పితోనే ఇన్ని రోజులు షూటింగ్ చేశారని చెప్పేసి మన దగ్గర సమాచారం ఉంది. నీకు సంబంధించిన చిన్న సర్జరీ ఒకటి జరిగింది, ఆయన ఒక 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పారని చెప్పేసి దగ్గర సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే 2 వారాలు అయిపోయిందని రెస్ట్లోనే ఉన్నారు ఇప్పటివరకు. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. 7వ తారీఖు హైదరాబాద్లోనే భారీ ఎత్తున ఒక మెగా విక్టరీ ఈవెంట్ అని చెప్పేసి చేస్తున్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు హాజరవుతారా లేదా అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇది కూడా ఒకళ్ళిద్దరు సూచాయిగా బయటికి వచ్చినటువంటి రాసినటువంటి వార్త నువ్వు ఇప్పుడు అడిగింది. అది నేను ఎంక్వైరీ చేస్తే కొంత నిజం అని చెప్పి తెలిసింది. ఆయన రెస్ట్లో ఉన్నారు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఆయన అన్నీ ప్రశాంతంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చేస్తారు బయటికి 2 రోజుల్లో అని చెప్పేసి అన్నారు. అంటే బయటికి వచ్చి మామూలుగా కార్యక్రమాల్లో పాల్గొంటారని. బట్ ఇప్పుడు అందరూ డిస్కషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారా లేదా అని చెప్పి మాట్లాడతారు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి 99% ఆయన వస్తారు, హాజరు అవుతారు. ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో టైం, క్వాలిటీ టైం ఒక 1/2 అవర్ 30 గంట ఉంటారు, స్పీచ్ ఇస్తారు, వెళ్ళిపోతారని చెప్పేసి దగ్గర సమాచారం ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అది అందరికీ అర్థమయ్యేలాగా మనం క్లారిటీ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. ఇంకొకటి మీరు అడిగింది ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ వచ్చింది కదా అని చెప్పేసి. ట్రైలర్ నిన్న ఈ టైంకి అంటే 4 గంటల 5 నిమిషాలకి ట్రైలర్ వదిలేరు. 4 గంటల 5 నిమిషాలు, 24 గంటల్లో ఆ ట్రైలర్కి 25 మిలియన్ల వ్యూస్, డిజిటల్ వ్యూస్ వచ్చినాయి. అది ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ పైన. మిగతా ప్లాట్ఫామ్ల పైన వాటిని వీడియో డౌన్లోడ్ చేసి పోస్టులు చేసి షేర్లు చేసుకొని ఇలా చూస్తే నెంబర్ ఆఫ్ వ్యూస్ అయితే కౌంట్ అవుతుంది. ఆ ట్రైలర్కి అయితే బజ్ ఉంది, ఆ సినిమాకి బజ్ ఉంది. 2 సూపర్ స్టార్లు కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు కాబట్టి అది ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ దీని మీద డిబేట్లు జరుగుతున్నాయి కొన్ని. కొంతమంది ఏమో ఏముంది టీజర్లో అంటారు, కొత్తగా ఏముంది అన్నారు. అంటే నేను విన్నవి కామెడీ కదండి. కామెడీ అంటే ఇంకేం కావాలి? కామెడీ అంటే ఒక మాస్, ఇప్పటివరకు మాస్ సినిమాలు చాలా చేశారు ఆయన, కామెడీ సినిమాలు చాలా చేశారు. మొన్నటి వరకు ఏమన్నారు, వింటేజ్ మెగాస్టార్ మిస్ అయ్యారు, మనకి ఆ మెగాస్టార్ కావాలి, ఈ రొట్ట ఫైట్లు, ఈ రొట్ట డాన్సులు కాదని చెప్పేసి వీళ్ళే కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నారు కొంతమంది పర్సన్. ఇప్పుడు ఆయన జోనర్ మార్చుకొని ఫుల్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వస్తున్నారు సినిమాకి. ఇప్పుడేమో ఏముంది కొత్తగా, కామెడీ సంబంధించిన 4 ఎక్స్ప్రెషన్స్ అది కానీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కామన్ ఆడియన్ ఎవరో పట్టించుకోరు. సినిమా ఫెస్టివల్ మూడ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అనిల్ రావుపూడి గారు ఫస్ట్ నుంచి ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది టైటిల్ దగ్గర నుంచి, ఆయన ఏం చెప్పబోతున్నాడు అని టైటిల్ దగ్గర నుంచి, గ్లిమ్స్ దగ్గర నుంచి, ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి అదే చెప్తున్నారు. కొబ్బరికాయ కొట్టిన రోజే వీడియో చేశారు నా సినిమా ఎలా ఉండబోతుందని. ఆయన అన్ని క్యారెక్టర్ని పరిచయం చేసి అన్నీ నా సినిమాలో ఆ రేంజ్లో ఉండబోతుందని చెప్పాడు. దాని తర్వాత సినిమా టైటిల్ పెట్టడమే, మనశంకర వరప్రసాద్ గారిని ఒక మంచి టైటిల్ పెట్టారు. ఒక మాస్ టైటిల్ పెట్టి ఫోర్స్గా ఒక బ్యాంగ్ చేసి మాస్ ట్రైలర్ వేసి లోపలికి వచ్చిన తర్వాత కామెడీలు చూపిస్తే జనాలు ఒప్పుకుంటారా? ఆడిని ప్రిపేర్ చేయటం, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అదే ప్రిపేర్ చేస్తున్నారు. సో కామన్ ఆడియన్ దాదాపు 95% పీపుల్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమాలో అదే ఉంటుంది. ఇక 5% అంటారా, ఇక బ్రహ్మాండంగా ఏది పంచపక్ష పర్వణాలు పెట్టినా కానీ దానికి నెయ్యి లేదా లేకపోతే కారం లేదా అని మొక్క పెట్టేవాళ్ళు చాలామంది అంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ట్రైలర్ అయితే హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ట్రైలర్ అయితే డిజిటల్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. కాకపోతే అది
సంక్రాంతిలో రెండో రిలీజ్ వస్తుంది అనమాట. అంటే 9వ తారీఖు రాజాసాబ్ వస్తుంది, అవును ఒక 4 రోజులు గ్యాప్ ఉంది, 4 రోజుల తర్వాత మనశంకర వరప్రసాద్ గారు వస్తుంది. అవును అందరూ కోరుకునేది ఏంటంటే అన్ని సినిమాలు ఆడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మన తెలుగు ఉమ్, డైరెక్ట్ సినిమాలు. అవును బయట నుంచి ఒక 2 సినిమాలు వస్తున్నాయి, మొత్తం 7 సినిమాలు. సో 7 సినిమాలు ఒకే రోజు చూసేసి ఆడిన ఎవరు ఉండరు. అవును మంత్ ఎండ్ వరకు థియేటర్లోనే ఉంటాయి. ఎవరికి ప్రయారిటీ ప్రకారం వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వెళ్ళిపోతుంటారు. అందరూ కోరుకునేది ఒకటి, చిన్న సినిమా రిలీజ్ చేసే వాళ్ళు కూడా మనం మాట్లాడిన సందర్భంలో కోరుకునేది ఫస్ట్ ప్రయారిటీ స్టార్స్దే. ఉమ్, ఆ స్టార్స్ తర్వాత మా సినిమా చూస్తారు కదా, నెక్స్ట్ వీక్ సినిమాకి వెళ్ళాలనుకున్నవాడు మా సినిమా చూస్తారు కదా ఉమ్, మా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే సో ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. అన్ని సినిమాలు కూడా ఈసారి ఒకటే జోనర్లో వస్తున్నాయి. అవును ఎంటర్టైన్మెంట్ ప్రధానం, కామెడీ ప్రధానంగా అన్ని సినిమాలు 5 సినిమాలు వస్తున్నాయి. ఉమ్, 5 సినిమాలు కూడా ఆడాలని కోరుకుందాం. సినిమా రిలీజ్ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే చిరంజీవి గారు బాగానే ఉన్నారు. ఆయన చిన్న సర్జరీ, ఆ సర్జరీకి పైన క్లారిటీ, దాని తర్వాత నువ్వు అడిగిన క్వశ్చన్ డిజిటల్ వ్యూస్లో ట్రైలర్ దూసుకుపోతుంది. 7వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో భారీగా జరగబోతుంది. ఓకే